బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి, కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నేత హోదాలో తన సీట్లో కూర్చోనే లేదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పదే పదే మాట్లాడారు. వస్తారా రారా అని నిలదీస్తూనే ఉన్నారు. అధికార పక్షం చేస్తున్న మాటల దాడికి హరీష్ రావు లేదంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాదంటే కడియం శ్రీహరి సమాధానం చెప్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం సభకు రాలేదు, సమాధానం చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాలే ముగియటంతో ఇక ఇది జరుగుతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ పార్టీ పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నిజానికి సభకు అడ్డు వచ్చే ప్రతిపక్షాలను సస్పెండ్ చేసే అవకాశాలు అనేకం వచ్చినా దాన్ని పెద్దగా వాడుకోలేదు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను సభలోనే ఉంచి విమర్శలకు ఎక్కుపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఛాన్స్ దొరికితే చాలు బీఆర్ఎస్ కేసీఆర్ పైన విమర్శల దాడి చేసింది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే సభలో అడగటం ఈ బడ్జెట్ సమావేశాలకే హైలైట్గా మారింది. పదే పదే కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మనటం వెనుక వ్యూహం ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప అసెంబ్లీకి ఎప్పుడూ పెద్దగా రాలేదు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్గా హాజరైన సందర్భాలు లేవు. ఉద్యమం ఉన్నంతకాలం ఈటెల రాజేందరే బీఆర్ఎస్ పక్ష నేతగా పనిచేశారు. కేసీఆర్ అసెంబ్లీలో కనిపించింది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే. అంతేకాదు కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన లోక్సభకు పెద్దగా హాజరు కాలేదనే ఆరోపణ ఉంది. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు తప్ప ఆయన లోక్సభలో పెద్దగా కనిపించలేదని అంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు 10 ఏళ్లు సీఎం హోదాలో కూర్చున్న వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత హోదాలో కూర్చుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే అని పదే పదే మాట్లాడడం కూడా ఇందుకే ఆయన చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ కాలికి గాయమైంది. అందుకే అందరి సభ్యులతో పాటు కేసీఆర్ సభలో ప్రమాణ స్వీకారం చేయలేదు. కాలుకు సర్జరీ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యేకంగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని పరామర్శించారు. ఆ రోజే సభకు రావాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ను కోరారు. అదే విషయాన్ని మీడియాతో కూడా చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ని అసెంబ్లీలో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన సభకు రావాల్సిందే అని అడుగుతున్నారు. ప్రజల్లో కూడా కేసీఆర్ను అసెంబ్లీలో చూడాలి అనే కోరిక ఉంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య జరిగే చర్చను చూడాలని కోరుకుంటున్నారు. రాజకీయంలో దురంధరుడైన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎలా ఇరుకున పెడతారు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఎలాంటి సెటైర్లు వేస్తారు అని చూడాలని జనంలో ఆసక్తి కనిపిస్తోంది. ఎదుటి వ్యక్తిని మాటలతో కట్టిపడేసే నైజమున్న కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య జరిగే చర్చను నేరుగా చూడాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇది జరుగుతుందా? ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆయన ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు అని చెబుతున్నారు. మొన్న నల్గొండలో కూడా కేసీఆర్ కృష్ణా జలాలపైన సభ పెట్టినా ఆయన కూర్చొనే మాట్లాడారు. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డ తర్వాత సభకు తప్పకుండా హాజరవుతారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ అసెంబ్లీలో కనిపించకపోయినా ఆ తర్వాత జరిగే సమావేశాలకు హాజరవుతారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అపర రాజకీయ నాయకుడైన కేసీఆర్ మరి అసెంబ్లీకి వస్తారా, ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పజెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి.
1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు, మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువ లేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువ లేదు, మనుషులకు విలువ లేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకి ఇవ్వండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష.